హాయ్ అండి. ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు, ఒక బిర్యానీ ఆకు ఇలా తుంపి వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క కొంచెం తుంపి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు వేసుకోవాలండి. వీటన్నిటిని ఫ్రై చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి, ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి. 2 ఉల్లిగడ్డలు ఈ విధంగా కట్ వేసుకొని అందులోనే ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్టు, 1 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత కారం, కొంచెం కరివేపాకు వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. వంకాయల్ని ఘాట్లు పెట్టుకొని ఇలా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసిన వంకాయల్లో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాని స్టఫ్ పెట్టి ఇందులో పెట్టాలి. ఇవి 1 మినిట్ హై ఫ్లేమ్లో కొంచెం వేగిన తర్వాత మూత పెట్టాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా అవుతాయి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని బాగా కుక్ అయ్యే వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత 20 నిమిషాలు పడుతుందండి ఇలా ఉడకడానికి. ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. ఈసారి గుత్తి వంకాయ చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.